ఫస్ట్ పాయింట్, అల్లా మీద ఒట్టు, నా అల్లుడు బౌలింగ్లో వైభవ సూర్యవంశీ ఫస్ట్ బాల్కే డక్అవుట్ అవ్వకపోతే నేను క్రికెట్ విశ్లేషణ మానేస్తా అని చెప్పేసి ఒక పాకిస్తానీ క్రికెటరు మాట్లాడుతున్నాడు. ఆయన పేరు షాహిద్ అఫ్రిది. ఆయన అల్లుడు షాహీన్ అఫ్రిది బౌలింగ్లో ఫస్ట్ బాల్కే అవుట్ అవుతాడట. దీనిపైన మీ అభిప్రాయాన్ని కింద కామెంట్ రూపంలో తెలియజేయండి. ఇక రెండో పాయింట్, వైభవ్ సూర్యవంశీకి ఏమీ చేత కాదు, ఆయన అందరినీ మోసం చేసి బ్యాట్లో స్ప్రింగులు పెట్టుకొని ఆడుతున్నాడు కాబట్టే బ్యాట్కు తగిలిన బాళ్ళు బౌండరీలు దాటుతున్నాయి, వెంటనే వైభవ సూర్యవంశీ బ్యాట్ని చెక్ చేయాలి అని చెప్పేసి హింజమామ్ హుక్ మాట్లాడుతాడు. వస్తుందా? కోపం వస్తుందా? పెట్టండి జై భారత్, జై టీమిండియా, జై వైభవ్ సూర్యవంశీ అని ఎంతమంది కామెంట్ పెడతారో చూద్దాం. ఇక మూడో పాయింట్, వైభవ సూర్యవంశీకి అంత స్ట్రైక్ రేట్ ఎలా వస్తుంది, అంత పవర్ ఎక్కడి నుంచి వస్తుంది? వైభవ సూర్యవంశీ ఇల్లీగల్ డ్రగ్స్ తీసుకున్నాడు, అందుకే ఆయనకి అంత పవర్ వస్తుంది. దయచేసి ఐసీసీ దీన్ని ఖచ్చితంగా విచారణ జరిపించాలి, లేకపోతే ప్రపంచ స్థాయి బౌలర్లందరికీ చుక్కలు చూపిస్తాడు. తన్వీర్ అహ్మద్ మాట్లాడుతున్నాడు. దీనిపైన మీ అభిప్రాయాన్ని కింద కామెంట్ రూపంలో తెలియజేయండి. ఇక వివరాల్లోకి వెళ్తే, ఫస్ట్ షాహిద్ అఫ్రిది ఏం మాట్లాడుతాడంటే, వైభవ్ సూర్యవంశీ అని భజన కొడుతున్నారు కదా, అసలు క్రికెట్ అనేది ఒకప్పుడు చాలా అద్భుతంగా ఉండేది, ఇప్పుడు అతి దారుణంగా తయారైపోయింది. ఎలా అంటే 15 ఏళ్ళ పిల్లగాడికి, అంటే ఈ ఇండియన్ క్రికెట్ ఎలా తయారైపోయిందంటే 15 ఏళ్ళ పిల్లగాడిని కూడా ఆపలేకపోతున్నారు ఇండియన్ బౌలర్లు. రమ్మనండి, ఒక్కసారి రమ్మనండి మా పాకిస్తాన్ సూపర్ లీగ్కి, ముచ్చమటలు పట్టిస్తాం వైభవ్ సూర్యవంశీకి. అల్లా మీద ఒట్టు, నా అల్లుడు షాహీన్ అఫ్రిది బౌలింగ్లో ఫస్ట్ బాల్కే వైభవ్ సూర్యవంశీని కానీ అవుట్ చేయకపోతే నేను క్రికెట్ విశ్లేషణ మానేసి ఇంట్లో కూర్చుంటా అని చెప్పేసి షాహిద్ అఫ్రిది వైభవ్ సూర్యవంశీ గురించి మాట్లాడాడు. ఈ అంశంపైన మీ అభిప్రాయాన్ని కింద కామెంట్ రూపంలో తెలియజేయండి. ఇక రెండో పాయింట్, హింజమామ్ హుక్ ఏం మాట్లాడుతున్నాడు, వైభవ్ సూర్యవంశీ బ్యాట్లో స్ప్రింగులు పెట్టుకుని ఆడుతున్నాడు, వైభవ్ సూర్యవంశీకి ఏమి చేత కాదు. 15 ఏళ్ళ పిల్లగాడికి ఏం తెలుసు అబ్బా క్రికెట్ గురించి ఏం తెలుసు 15 ఏళ్ళ పిల్లగాడికి? మీరందరూ 15 ఏళ్ళ పిల్లగాడు అంటున్నారు, కానీ ఆయనకి 15 ఏళ్ళు ఉండదు, 25 ఏళ్ళ పైన ఉంటుంది, మీరు చెక్ చేయండి. అంతేకాకుండా వైభవ సూర్యవంశీ బ్యాట్లో స్ప్రింగులు పెట్టుకొని ఆడుతున్నాడు, అందుకే బ్యాట్కి బాల్ తగిలిన వెంటనే బౌండరీలు దాటేస్తుంది. మీరు వెంటనే బీసీసీ అండ్ ఐసీసీ దీంట్లోకి రంగంలోకి దిగి ఈ బ్యాట్ చెక్ చేయాలి, లేకపోతే ప్రపంచ స్థాయి క్రికెట్ అంతా సిగ్గుపడాల్సినటువంటి పరిస్థితి వస్తుంది. దయచేసి ఇది మీరు ఖచ్చితంగా తగిన చర్యలు తీసుకోవాలి అని చెప్పేసి హింజమామ్ హుక్ మాట్లాడతాడు. దీనిపైన మీ అభిప్రాయాన్ని కింద కామెంట్ రూపంలో తెలియచేయండి. ఇక మూడో పాయింట్ ఏంటంటే, వైభవ్ సూర్యవంశీ డ్రగ్స్ తీసుకొని క్రికెట్ అండ్ ఐపీఎల్ ఆడుతున్నాడు, ఇది ఎంతవరకు మంచి పద్ధతి? అసలు వైభవ్ సూర్యవంశీకి అంత స్ట్రైక్ రేట్ ఎక్కడి నుంచి వచ్చింది, అంత పవర్ ఎక్కడి నుంచి వస్తుంది? మీరే కదా చెప్తున్నారు 15 ఏళ్ళ పిల్లగాడు అని. మహామహులు ఉన్నటువంటి బూమ్రా స్థాయి బౌలర్లను కూడా చొక్కలు చూపిస్తున్నాడంటే వెనక ఏం జరుగుంటుంది? వెనక ఏం డ్రగ్స్ తీసుకోకుండానే ఆడుతున్నాడా? నాకెందుకో డౌట్ వస్తుంది. ఇల్లీగల్ డ్రగ్స్ తీసుకొని వైభవ్ సూర్యవంశీ ఐపీఎల్ క్రికెట్ మ్యాచ్లు ఆడుతున్నాడు. మీరు వెంటనే దీనిపైన తగు చర్యలు తీసుకోవాలి, లేదు అంటే ఈ ప్రపంచ క్రికెట్ మండలి మొత్తం పెద్ద బౌలర్లను కూడా భజన చేసుకుని ఇంట్లో కూర్చోవాల్సి వస్తుంది. ఇలాంటి వ్యక్తుల్ని మొగ్గలో నుంచే తుంచేసి క్రికెట్ ఆడకుండా చెయ్యాలి, వైభవ్ సూర్యవంశీని క్రికెట్ నుంచి బయటికి పంపించేయాలి. ఇల్లీగల్ డ్రగ్స్ తీసుకున్నాడు అని చెప్పి రుజువైతే నేను 100% నమ్ముతున్నా, ఇల్లీగల్ డ్రగ్స్ తీసుకునే వైభవ్ సూర్యవంశీ ఐపీఎల్ క్రికెట్ మ్యాచ్లు ఆడుతున్నాడు అని చెప్పేసి తన్వీర్ అహ్మద్ మాట్లాడుతున్నాడు. దీనిపైన మీ అభిప్రాయాన్ని కింద కామెంట్ రూపంలో తెలియజేయండి. నా అభిప్రాయం కూడా ఇప్పుడు చెప్పేస్తా. మ్యాటర్ ఏంటంటే, పాకిస్తాన్ క్రికెట్కి సంబంధించినటువంటి క్రికెట్ ప్లేయర్లు అందరికీ కూడా క్రికెట్ ఆడడం ఫస్ట్ ఆఫ్ ఆల్ చేత కాదు, ఒకటో పాయింట్. రెండో పాయింట్ ఏంటంటే, తన క్రికెట్ టీంని డెవలప్ చేసుకోవడం అంతకంటే చేత కాదు. ఇక మూడో పాయింట్,
క్రికెట్ అంటే పాకిస్తాన్ క్రికెట్ బోర్డు ఏదైతే ఉందో ఆ క్రికెట్ బోర్డుకి నగదు పూర్తిగా లేదు, నగదు నిల్వలు పూర్తిగా లేవు, డబ్బులు లేవు వాళ్ళ దగ్గర. అవి ఎలా సమకూర్చుకోవాలనే బుర్రా బుద్ధి అంతకంటే లేదు. అయితే వాళ్ళకు ఉన్నదల్లా ఒకటే ఒక అజెండా ఏంటంటే ఇండియన్ క్రికెట్ పైన పడి ఆడవాలి, ఇండియన్ జీడిపి పైన పడి ఆడవాలి, ఇండియన్ డెవలప్ పైన పడి ఆడాలి, ఇండియన్ ఆర్మీకి సంబంధించినటువంటి ఆర్మీ ఫోర్స్ పైన పడి ఆడవాలి. ఇంతే. ఇదన్నిటికంటే ముఖ్యం ఏంటంటే ఇండియా పైన పడి ఆడవాలి. అదొక్కటే వాళ్ళకి తెలిసినటువంటి మ్యాటర్. అంతకు మించి ఇంకేం ఉండదు. ఇండియా అది చేసింది, ఇండియా ఇది చేసింది, ఇండియా క్రికెట్ ప్లేయర్ అది తాగారు, ఇండియా క్రికెట్ ప్లేయర్ ఇది పెట్టుకున్నారు, అది ఇష్టానుసారం ఏదో ఒకటి. ఐపీఎల్ స్టార్టింగ్, ఐపీఎల్లే కాదు T20 క్రికెట్ మ్యాచ్ల నుంచి ఇప్పుడు ఐపీఎల్ వరకు ఏదో ఒకటి మాట్లాడుకుంటూనే వచ్చారు. ఇది నా అభిప్రాయం. మీ అభిప్రాయం ఏంటి కింద కామెంట్ రూపంలో తెలియజేయండి. మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూసే వాళ్ళు ఉంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. చేస్తే వెంటనే నా వీడియోలు మీరు చూడొచ్చు. నా వీడియోలు సొల్లు సోదరాదు ఓన్లీ దేశానికి పనికి వచ్చే మాత్రమే వస్తాయి. థ్యాంక్ యూ.